సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెప్తున్నాడు. మొదటిగా ఉపేక్షించుకోవాలి, రెండవదిగా సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడించాలి. మన సిలువనెత్తుకొని వెంబడించాలి. యేసయ్య ఆల్రెడీ మన కొరకు సిలువను మోసాడు. అది మన పాప భారం కొరకు ఆయన మోసాడు. మన పాపాల కొరకు రక్తం చిందించడానికి ఆయన సిలువను మోసాడు. ప్రభు మోసినటువంటి సిలువ మన రక్షణ కొరకు ఆయన మోసాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. నీ వ్యక్తిగతమైన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ మస్ట్ క్యారీ యువర్ ఓన్ క్రాస్. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సమయములో నీ యొక్క సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. ఏంటి సిలువను ఎత్తుకోవడం ఏంటి? అది ఫిజికల్గా మోసేటువంటి సిలువ కాదు ప్రియస్నేహితులారా. కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి మన హైట్ వెయిట్ ప్రకారం మెజర్మెంట్స్ ఇచ్చి చేయించుకునే సిలువ కాదు. సిలువ అనేది త్యాగానికి గుర్తు. సిలువ అనేది అవమానాలకి గుర్తు. సిలువ అనేది మరణానికి గుర్తు. సిలువ అనేది రక్తం చిందించడానికి గుర్తు. సిలువ అనేది ప్రతి విధమైనటువంటి అన్యాయాన్ని, అపహాస్యాన్ని సహించడానికి గుర్తు. మన అనుదిన జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని వెంబడిస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు, చెయ్యని పనులు చేసినట్టుగా, అనని మాటలు అన్నట్టుగా, అర్థం చేసుకునే దానికన్నా అపార్థం చేసుకునేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ప్రజలు ఎలా ఉంటారంటే మన కార్యాల్లో తప్పు పడతారు, మన మాటల్లో కూడా తప్పు పడతారు. చిన్న పొరపాటును చాలా పెద్దగా చేసి చూపిస్తారు. మాట దొర్లిన దాన్ని పెద్దగా చేసి చూపిస్తారు. అలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. ఎన్నో నిందలు, అపహాస్యాలు ఎదుర్కొంటూ కూడా నువ్వు ఆయనను వెంబడించగలగాలి. నాకు ఈ అవమానాలు వచ్చాయి కదా, ఇంకా ఎందుకు నేను ఆయన వెంబడించడం అనవసరం అనుకోవద్దు. ఇదిగో నాగటిపై చేయి పెట్టిన వాడు వెనుదిరిగి చూడకూడదు. ఒకవేళ వెనుదిరిగి చూస్తే నా శిష్యుడు కాలేడు అని ప్రభు చెప్తుంటున్నాడు. విశ్వాస యాత్ర మనం ప్రారంభించాము. కష్టమైన, నష్టమైన, ఇదిగో నాగటిపైన చేయి పెట్టినటువంటి రైతుకి ఒక్కొక్కసారి భూమి, నేల గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంది, నేను దున్నలేకపోతున్నానని వదిలిపెట్టడు. ఒక్కోసారి రాళ్ళు వస్తాయి, కష్టంగా ఉంది, నేను దున్నలేకపోతున్నానని వదిలిపెట్టడు. ముళ్ళ కంపలు వస్తాయి, చదును చేస్తున్న ప్రక్రియలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. అయినా సరే ఓపికతో ఆ నాగటితో దున్ని చదును చేసి అక్కడ పంట పండిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఇదిగో మరి ఏదో కష్టం వచ్చింది, అవమానం వచ్చిందని మనం ఆగిపోవద్దు. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్తున్నాడు. ఈ రాత్రి నిజంగా అవమానాలు దిగమింగుకుంటూ, ఎన్నో పరిస్థితులను ఓర్చుకుంటూ మన విశ్వాస యాత్రలో మనం కొనసాగించగలుగుతున్నాం. ప్రియమైన స్నేహితులారా, ప్రభును వెంబడించాలంటే మొదటిగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. రెండవదిగా మన సిలువనెత్తుకొని వెంబడించాలి. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు సొంత వారు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు ఆర్థికంగా కఠినమైన పరిస్థితులు వస్తాయి. వీటన్నిటి మధ్య కూడా యేసయ్యని వెంబడిస్తూ కొనసాగే ఆ యొక్క తీర్మానం మనం కలిగి ఉండాలి. సిలువనెత్తుకొని మనం వెంబడించాలి.